నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 12వ విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. మేళాలో 1.65 కోట్లు విలువ చేసే 808 మొబైల్స్ బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు 12 విడతల్లో 8.42 కోట్ల విలువలు చేసే 4,894 మొబైల్ ఫోన్లను ఫోన్ యజమానులకు అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు. 2022వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 8,500 మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 4,894 ఫిర్యాదులు పరిష్కరించి మొబైళ్లను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ నుంచి కూడా ఫోన్లు ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగిందని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో మనం మొబైల్ రికవరీ మేళా పెట్టాము. ఇది 12th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ. ఈరోజు మనం 808 మొబైల్ ఫోన్స్ ఈ ఓనర్స్ కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. ఇది 12th ఫేజ్ లో ఇన్ టోటల్ 12 ఫేజెస్ లో 4,800 పైన మనం అనకాపల్లి జిల్లా తరపు నుంచి మొబైల్ ఫోన్స్ రికవర్ చేసేసి ఓనర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇందులో నేను ప్రెస్ ఫ్రెండ్స్ తో మాధ్యమంతోనే పబ్లిక్ కి కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే, దొంగతలు జరిగితే వెంటనే 112కి మీరు కాల్ చేసుకోవచ్చు, పోలీస్ కి తెలియపరచండి. ఇంకా సిఈఐఆర్ పోర్టల్ వెబ్సైట్ దగ్గర వెళ్ళి మీ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ అన్ని పెట్టవచ్చు. మీ మొబైల్ ఫోన్స్ మేక్, మొబైల్ నంబర్ అండ్ ఐఎంఈఐ నంబర్స్ అదే మీరు పెడితే మనకి డైరెక్ట్ గానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది బేస్ చేసుకుని మనం ట్రేస్ చేయడానికి మనకి కూడా ఈజీ అయిపోతుంది. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన టీమ్ నైట్ అండ్ డే దాని మీద వర్కౌట్ చేసేసి ఈ మొబైల్స్ రిటర్న్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ ఎక్సర్సైజ్ కి ముఖ్యంగా సోషల్ మీడియా అండ్ ఐటీ కోర్ టీమ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కంగ్రాచులేట్ చేసుకుంటున్నాను. ఎస్పెషలీ సిఐ సోషల్ మీడియా సతీష్ గారు, ఎస్ఐ సోషల్ మీడియా సురేష్ గారు, ఆల్ ది ఐటీ కోర్ సిబ్బంది, పీసీస్, హెచ్సీస్, హోమ్ గార్డ్స్, వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద వర్కౌట్ చేసేసి ఇది 808 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. నేను మీడియా కూడా అండ్ ఫ్రెండ్స్ పబ్లిక్ కి కూడా అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మొబైల్ ఫోన్స్ పోతే భయపడడానికి ఏం అవసరం లేదు. ఒక సిఐఆర్ పోర్టల్ ఆర్ మొబైల్ ఆర్ పోలీస్ స్టేషన్ కి తెలియపరచండి. మనం అన్ని ఎఫర్ట్స్ పెడతాము టు రికవరీ యువర్ మొబైల్ ఫోన్. ఆ టైం వరకు మీరు నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కి, ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, వాళ్ళకి కాల్ చేసేసి మీ మొబైల్ నంబర్ కూడా బ్లాక్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ బ్లాక్ అయితే ఆటోమేటిక్ గా ఎటువంటి ఫైనాన్షియల్ క్రైమ్ ఆర్ ఓటీపీ ఫ్రాడ్స్ జరగకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు అందరికీ సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు మీద కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ ఇది 1930 టోల్ ఫ్రీ ఏదైనా నంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే ఈ సైబర్ నేరాలు ఎటువంటి అమౌంట్ పోయింది అది కూడా ఫ్రీజ్ అయిపోతుంది అండ్ ఇన్వెస్టిగేషన్ లోని కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది అనకాపల్లి జిల్లా పోలీస్ తరపు నుంచి ఈరోజు ఒక మంచి ప్రొఫెషనల్ వర్క్ చేయడం జరిగింది. I thank all my team and I thank all the public and media friends for participating in this program. Thank you.